మధ్యాహ్నం 1:45 అయింది టైము. కావాలి 1:45 టైం ఇప్పుడు. రండి రండి, గాజులాకి వచ్చింది. అట్టగా ఉన్నారా దిగేవాళ్ళు? తెనాలి తిప్పలకట్ట ప్రయాణంలో ప్రస్తుతం గాజులంక చేరుకున్నాం. అంటే ఆనాలి ఆనాలి, రాబోయేది పోతారు లెక్క, మీ ఊరే అంతేగా. గాజులంకనా అట్టగా అబ్బాయి, గాజులకి చేతులు ఎత్తాను హుషారుగా. అట్టగా ధన్యవాదాలు. చేతులు ఎత్తిన చేతులు ఎత్తిన ధన్యవాదాలేక. మా మాట వినపడుతుందా లేదా అని. మధ్యాహ్నం సమయం గాజులంక కోసం వస్తున్నాం. తిప్పలకట్ట గాజులంక తిప్పలకట్ట కోసం రండి. బస్సులో ఒక చెప్పు కింద నెట్టేస్తారు. ఒక చెప్పు, రెండో చెప్పు పారేయాలి, ఉంచుకోవాలి తెలీదు. పోయిందా? ఎప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండాలి, వదిలేయకూడదు. అట్ట దిగేవాళ్ళు కాలుతో నెట్టేస్తారు. ఓండి ఒక్క నిమిషం. గాజులంక ప్రత్యేక ధన్యవాదాలు ప్రయాణించిన వారందరికీ. గాజులంక శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఎప్పుడైనా బ్రిడ్జి వేపిస్తాడు అబ్బాయి. ఆంధ్ర మహావిష్ణువు ఉన్నాడంటే శ్రీకాకుళంలో ఆయన అనుగ్రహించినప్పుడు బ్రిడ్జి వచ్చేస్తుంది. అంతేనా కదా? మనుషులు చేసే పని కాదు అది, భగవంతుడే తెచ్చుకోవాలి. తెలుసా మీకు? ఆంధ్ర మహావిష్ణువు ఉన్నాడు తెలుసుగా శ్రీకాకుళంలో. శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు ఉన్నాడు తెలుసా నీకు? అది తెలుసుకోవాలి. అబ్బో, ఇవన్నీ బైకులు పెట్టారుగా. ఇది అసాధ్యమా? ఇక్కడ వెనక చెప్తాం అసాధ్యం. ఆ మూలకెళ్తే పోయేది, ఆ మూలకెళ్తే పోయేది, ఆ మూల తిప్పేయాల్సింది. ఆ మూల తిప్పేస్తే సరిపోయేదండి. ఈ బైకులు అక్కడికి వచ్చి అర్థం పడకుండా ఉందా బండిదా? ఆ మూల తిప్పితే సరిపోయేది. స్వామి బండి కాసేపు తిప్పితే, అయినా ఈ మూలకు రాకుండా ఆడ తిప్పితే పోయేది, సరిపోయేది. అటు అలవాట్లేదు, వాల్తీ లేదు మనిషికి. ఏం చూపించేది ఉండదు ఉన్నట్టేనా బాయ్? గాజులంక వచ్చాము స్వామి, గాజులంక వచ్చాంగా. తప్పుకో బాయ్, ఆ బండి కొద్ది అయ్యా కాసేపు. అబ్బాయి ఆ బండి కొద్ది. అబ్బాయి ఆ బండి కాదు కొద్ది అబ్బాయి, ఈ బండి ఆ బండిది. మనం వెళ్దాం, మన తిప్పలకట్ట వెళ్ళి రావాలి. స్వాముల కార్యక్రమం. అదే ధన్యవాదాలు. రైట్ రైట్ రైట్. పోయింది గాజులంక. ధన్యవాదాలు గాజులంక. ఎంతగా ధన్యవాదాలు గాజులంకే.